అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో. ఈ వారం పేరులో వారం ఉంటుంది. వారం అంతా మిమ్మల్ని అలరిస్తుంది కదా. సో ఒక వెజిటబుల్ మీద 5 రకాల వెరైటీస్ చేయడం మా స్పెషాలిటీ. అంతేకాదు రుచి, ఆరోగ్యం అన్నిటినీ మీ అందరికీ అందించాలన్న మోటోతోనే ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. సో ఇది మీ అందరికీ తెలిసిందే. మరి ఈ రోజు నేను ఉసిరికాయతో చేస్తున్నాను. ఉసిరికాయతో నేను మీకోసం చేసేస్తున్నాను ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ఐటమ్. అదే ఉసిరి అటుకుల ఉప్మా. మనం లేట్ చేయకుండా ఈ ఉసిరి అటుకుల ఉప్మాని తయారు చేసేద్దాం. ముందు ఒక బౌల్ తీసుకొని అండ్ ఇందులో వాటర్ వేసుకుందాం. సో అదర్వైజ్ మనం డైరెక్ట్ గా దీంట్లో అటుకులు 1 కప్ తీసుకున్నాను. దీంట్లో నేను నీళ్లు పోసి కొంచెం ఒక్కసారి, అటుకులు తొందరగా నానిపోతాయి. మరి ఎక్కువ నానిపోతే ముద్ద ముద్ద అయిపోతుంది. కడిగినట్టు చేసి దీని వాటర్ తీసేద్దాం. సో ఇది ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు నీళ్లలో. నీళ్లు తీసేసినా కూడా నానిపోతుంది ఈ తడి మీద. సో దీన్ని పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ పాన్ పెట్టుకుందాం. దీంట్లో కాస్త ఆయిల్, అంతే కొద్దిగా. సో ఈ ఆయిల్లో స్ప్రౌట్స్ పొద్దున్నే లేవగానే డిన్నర్ లో, లంచ్ లో ఎక్కువగా డైటింగ్ చేసి 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 స్ప్రౌట్స్ తిని 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 ఉంటారు కదా. తినాలండి, మొలకెత్తిన విత్తనాలు తింటే ఆరోగ్యానికి మంచిది. ఎస్. సో ఇప్పుడు ఇంట్లో ఎలాగో ఉంటాయి స్ప్రౌట్స్, నేను చెప్పాల్సిన అవసరం లేదు. వీటితోనే ఇప్పుడు చేద్దాం. మనం ఒక 1/2 కప్ వేసాను ఇవి. ఇందులో కొంచెం నీళ్లు చాలు. ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఉడికిద్దాం. స్ప్రౌట్స్ ఉడకాలి. ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే. కానీ ఈ లోపు మనం ఏం చేద్దామంటే మన ఉప్మాకి రెడీ చేసుకుందాం. ఇంకొక స్టవ్ కూడా ఆన్ చేసి బ్రేక్ఫాస్ట్, చాలాసార్లు చెప్తాను బ్రేక్ఫాస్ట్ హెవీగా తీసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ హెవీగా తీసుకోవాలి అని. ఎస్, ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేయకూడదు. అంటే మనం పొద్దున్నే టిఫిన్ తినకుండా స్కిప్ చేసేసి లంచ్ చేద్దాం, డిన్నర్ చేద్దాం ఇలాంటివి పెట్టుకోకండి. ఎందుకంటే కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ తినాలి. మనకి 12 గంటలు పడుకుంటూ ఉంటాం కదా, 8 అవర్స్ 9 అవర్స్ ఇట్లా పడుకుంటూ ఉంటాము రాత్రంతా. సో ఆ రాత్రంతా ఏమవుతుందంటే మీకు ఎంటీ స్టమక్ తో ఉంటారు కాబట్టి మార్నింగ్ లేచిన తర్వాత మీకు స్టమక్ ఖాళీగా ఉంటుంది కాబట్టి ఎంతో కొంత లోపల వేయాలి టిఫిన్ లాంటిది. సో అది కూడా హెల్దీ కొంచెం తిన్నాం అనుకోండి, హెవీగా అనిపించేది ఏదైనా, కాస్త లంచ్ లేట్ అయినా ఏమైనా అయినా కూడా ఏదైనా టైం టు టైం తింటే ఆరోగ్యం అండి. కరెక్ట్ గా టైం పెట్టుకోవాలి, అదే టైంకి ప్రతిరోజు తినాలి. ఓకే. సో దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇది కొంచెం హీట్ అవ్వాలి. ఇందులో స్ప్రౌట్స్ వేస్తున్నాము. అలాగే అటుకుల ఉప్మా చాలా వరకు చేసే ఉంటారు నాకు తెలిసినంత వరకు. పోహే అని చేస్తాం అటుకులతో, అటుకుల ఉప్మా. ఇంకా నాకు తెలిసి అవి 2 ఎక్కువగా ఫేమస్. బట్ ఇప్పుడు ఈ స్ప్రౌట్స్ వేసి చేస్తే గనక ఇంకొంచెం హెల్దీగా ఉంటుంది అండ్ అలాగే హెవీగా అనిపిస్తుంది. మనకి అటుకులు చాలా లైట్ గా అనిపిస్తుంది తిన్న తర్వాత. బట్ మీరు ఎప్పుడైతే ఈ స్ప్రౌట్స్ యాడ్ చేస్తారో ఇంకా బాగుంటుంది అది. వెల్, సో ఆయిల్ హీట్ అయింది కదా. ఇప్పుడు ఈ ఆయిల్లో వేసుకుందాం ముందుగా శనగపప్పు. ఉప్మా అనగానే ఫస్ట్ మనం వేస్తాం కదా పోపులు. మినప్పప్పు, కొంచెం ఆవాలు. కాస్త పప్పుల్ని వేగనిద్దాం, ఆ తర్వాత ఆవాలు వేద్దాం. ఓకే. సో నెక్స్ట్ ఇందులో వేద్దాం కొన్ని ఆవాలు. అలాగే కాస్త ఇంగువ. ఉప్మా అనగానే పిల్లలు పారిపోతుంటారు కాబట్టి వాళ్ళకి ఇలా అటుకులు ఉప్మా చేసి పెడితే బాగా ఇష్టంగా తింటారు. మా ఉప్మా అనగానే నిజంగా నేను కూడా పారిపోయేదాన్ని కనిపించకుండా కంటికి. అంత అంత ఏమంటే చిన్నప్పుడు అంత హేట్ చేసేది ఉప్మాని. బట్ ఇప్పుడు అదే ఉప్మా అంటే ఎంత ఇష్టం అంటే, ఒకప్పుడు మాత్రం చాలా పిల్లలు ఎవరూ తినరు, అదేంటో తెలియదు ఉప్మాని ఎందుకు అంత హేట్ చేస్తారో. సో దీంట్లో
జీడిపప్పు వేద్దాం. ఏదో పిల్లలు తినడానికి ఇలా ఇంట్రెస్టింగ్ గా ఏదైనా యాడ్ చేస్తూ ఉండాలి, జీడిపప్పులు అలాంటివి. సో ఇప్పుడు ఇందులో వేసుకుందాం కరివేపాకు, కారం కోసం కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, ఓకే. ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, ఇవన్నీ వేస్తాం కాబట్టి టేస్టీగా తయారవుతుంది ఉప్మా. నాకు ఉప్మాల్లో బాగా నచ్చేది గోధుమ రవ్వ ఒకటి, అటుకులు ఒకటి, అండ్ ద అదర్ వన్ ఈజ్ బియ్యపు రవ్వ ఉప్మా అని చేస్తారండి, భలే ఉంటుంది అదైతే. ఇప్పుడు ఇందులో వేసుకుందాం కొబ్బరి, పచ్చి కొబ్బరి తురుము, ఇది అది కూడా ఒక 2 స్పూన్స్. అలాగే ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ వేద్దాం, ఎందుకంటే 3 విజిల్స్ వచ్చేసాయి. సో కొబ్బరి కూడా వేసాం కదా, ఇందులో వేసుకుందాం కొంచెం పసుపు, కాస్త చక్కగా ఇది వేగుతుంది ఆయిల్లో. ఆయిల్ కూడా మరి ఎక్కువ అవసరం కూడా లేదు. ఇక్కడ మనకి కుక్కర్ చల్లారింది కాబట్టి తీసేద్దాం. ఈ స్ప్రౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇందులో వేసేసుకుందాం, ఉడికినాయి చక్కగా. ఆల్రెడీ ఉడికాయి కాబట్టి స్ప్రౌట్స్ ఇప్పుడు దీంట్లో వేయాలి. ఉసిరికాయ తురుము, మన పెద్ద ఉసిరికాయల్ని, రాగు ఉసిరికాయల్ని ఇలా గింజలు తీసేసి దాన్ని చక్కగా తురుము పెట్టుకుని, ఇప్పుడు ఇది ఒక 2 స్పూన్స్. పులుపు వగరు వస్తుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. అలాగే మనం నీళ్లు తీసేసాం కదా, నానబెట్టిన అటుకులు ఏవైతే ఉన్నాయో చక్కగా చూసారా ఇలా పొడి పొడిగా వచ్చాయి ఇవి. అదే మీరు ఇంకాసేపు నీళ్ళల్లో ఉంచేస్తే గనక ఇవి ముద్ద ముద్ద అయిపోతాయి. ఇప్పుడు వీటిని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు దీని అంతటికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇది ఉడకాల్సిన పని ఉండదు, జస్ట్ స్ప్రౌట్స్ మాత్రమే ఉడకాలి కాబట్టి వాటిని ఉడికించి వేసేసాం మనం విడిగా. ఒక్కసారి ఈ నూనెలో ఇది వేగితే చాలు. ఎంత చక్కగా పొడి పొడిగా వచ్చింది కదా, చూడడానికి ఎంత కలర్ఫుల్ గా ఉంది. స్ప్రౌట్స్ మధ్యలో కనిపిస్తూ ఆ బ్రౌన్ కలర్ లో అండ్ ఎల్లో కలర్ లో ఇది పసుపు వేయడం వల్ల మంచి కలర్ వచ్చింది. సో చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోతుంది. జస్ట్ స్ప్రౌట్స్ ఉడకపెట్టుకోవడం మాత్రమే టైం పడుతుంది, మిగతాది ఏమీ లేదు. బ్రేక్ఫాస్ట్ ఏంటంటే మనకి తొందరగా అయిపోవాలి, హెల్తీగా ఉండాలి, అట్ ద సేమ్ టైం హెవీగా అనిపించాలి కాబట్టి సో ఇది చాలా బాగుంటుంది. ఎప్పుడు బొంబాయి రవ్వ ఉప్మా అలాగే సేమియా ఉప్మా తిని తిని బోర్ కొట్టుంటుంది, అలాంటి వాళ్ళు ఇలా చేసుకొని తినొచ్చు హ్యాపీగా. వెల్ చూసారా, మాటల్లోనే అయిపోయింది. స్టవ్ ఆపేద్దాం. దీన్ని ఇప్పుడు ఫైనల్ బౌల్లోకి తీసేసుకుందాం. చాలా మంది ఇందులో ఇప్పుడు స్ప్రౌట్స్ వేసాం కదా, శనగలు కూడా వేస్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా దీనికి ఏం గార్నిష్ చేయొచ్చండి కదా, ఇదే కలర్ఫుల్ గా ఉంది, ఫుల్ గా ఉంది. సో దీన్ని జస్ట్ టేస్ట్ చేయడం మాత్రమే, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో ఆనియన్ ముక్కలు వేసాం కదా, అది ఇంకా మంచి రుచినిచ్చింది దీనికైతే. మధ్యలో అలా పంటికి తగులుతూ అండ్ కాజు కూడా పంటికి తగులుతున్నాయి. చాలా చాలా టేస్టీగా ఉంది. సో మీ బ్రేక్ఫాస్ట్ లిస్ట్ లోకి ఇంకో బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది కదా, చక్కగా మరి నోట్ చేసేసుకోండి. ఈ ఉసిరి అటుకుల ఉప్మాకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. ఉసిరి అటుకుల ఉప్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరి తురుము, కొబ్బరి తురుము, ఉప్మా అటుకులు, కరివేపాకు,
పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఆవాలు, శనగపప్పు, ఉప్పు, ఆయిల్, మినప్పప్పు, జీడిపప్పు, ఇంగువ, పసుపు. ఉసిరి అటుకుల ఉప్మా తయారు చేసుకునే విధానం. ముందుగా అటుకులను నీళ్ళల్లో వేసి శుభ్రపరిచి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవగానే స్ప్రౌట్స్, కొన్ని నీళ్లు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. అది ఉడుకుతుండగానే స్టవ్ పై మరొక బాండీ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవగానే శనగపప్పు, మినపప్పు, కొంచెం ఆవాలు వేసి వేయించాలి. వేగాక కొద్దిగా ఇంగువ, జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించాలి. అది బాగా వేగాక కొద్దిగా పసుపు, పక్కన ఉడికించిన స్ప్రౌట్స్ వేసి కాసేపు వేయించాలి. ఆ తర్వాత ఉసిరి తురుము, నానబెట్టిన అటుకులను వేసి సరిపడా ఉప్పు వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన ఉసిరి అటుకుల ఉప్మా తినడానికి రెడీ. ఈ వారాన్ని మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే యూట్యూబ్ లో చూసేయచ్చు. యూట్యూబ్ లో చూడాలంటే www.youtube.com/etvabhiruchi. ఫేస్బుక్ లో చూడాలంటే www.facebook.com/etvabhiruchi. చూసారు కదండి, ఇదండి ఇవాళ మన ఈ వారం. చాలా బాగుంది కదా? ఎస్, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చూడడానికి ఎంత బాగుంటే చేస్తే ఇంకా బాగుంటుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. మరి ఇలాగే మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుసుకుందాం ఇక్కడే మన సెట్ లోనే. సో అంతవరకు చూస్తూ ఉండండి ఈటీవీ అభిరుచిని. నేను గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్. ఓకే అండి, చూసారుగా మా వీడియో. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.